హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఎంతో హెల్తీగా ఉండే సెట్ దోశ చూపించబోతున్నాను. అది కూడా ఉప్మా రవ్వతో. అబ్బా, ఉప్మానా అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్ ఉప్మా రవ్వ, 1 కప్ పెరుగు, 3 క్యారెట్, 2 ఆనియన్ మీడియం సైజ్వి, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వంట సోడా. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో ఉప్మా రవ్వ వేసుకోవాలండి. ఈ ఉప్మా రవ్వ నేను ఒక పెద్ద కప్తో తీసుకున్నాను. అలాగే మనం 1 కప్ పెరుగు తీసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మూత పెట్టి మనము మెత్తగా మిక్సీ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మెయిన్గా షుగర్ పేషెంట్స్ ఉప్మా తింటుంటారు కదండి, అది బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా మనం సెట్ దోశలు వేసి పెట్టచ్చు. హెల్తీగా కూడా ఉంటుంది. అలాగే ఇందులో వంట సోడా మరియు ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 మినిట్స్ నాననిద్దాం. ఈలోపు మనము క్యారెట్ని ఈ విధంగా కట్ చేసుకొని మనం తురిమి పెట్టుకోవాలి సన్నగా. ఈ విధంగా మనము తురిమి పెట్టుకున్న తర్వాత మనం ఈలోపు చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందామండి. చట్నీకి కావాల్సినవి 1 కప్ పప్పులు, 2 వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, 2 పచ్చిమిర్చి. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. తర్వాత వచ్చేసి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదా చట్నీని, దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. అంతేనండి, చాలా త్వరగా అయిపోయే పుట్నాల పప్పు చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయ్యాక ఒకసారి చెక్ చేసుకొని ఆనియన్తో ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న దోశ బ్యాటర్ని ఈ విధంగా సెట్ దోశలాగా వేసుకోవాలండి. ఇప్పుడు పైన క్యారెట్ తురుము, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర ఇట్లా పైన గార్నిష్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసాను. తర్వాత మూత పెట్టేసి మనం 2 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత వచ్చేసి ఇది రెండో వైపు కూడా కాల్చుకోవాలండి. సెట్ దోశని మనము మరీ పల్చగా వేసుకోకూడదు, మరీ మందంగా కూడా వేసుకోకూడదు, మిడిల్గా వేసుకోవాలి. ఇది కాలిపోయిందండి. ఇప్పుడు ఇదిగో ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వతో సెట్ దోశ రెడీ అయిపోయింది. ఇవి చాలా స్మూత్గా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ సెట్ దోశ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో షేర్ చేయండి.